అందరికీ నమస్కారం. నేను మీ జైభీమ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే, కొద్దిసేపటి క్రితమే నేను ఒక న్యూస్ అనేది చూడడం జరిగింది. ఆ న్యూస్ ఏమంటే, అతి త్వరలోనే రోడ్డు ఎక్కనున్న ఆర్టీసీ ఆటోలు అని ఒక న్యూస్ అనేది చూడడం జరిగింది. ఇంకా ఆటోవాడు ఏమంత పెద్ద పాపం చేసిండు ఆర్టీసీ వాళ్ళకి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎందుకు ఇలా చంపుతున్నారు ఆటో వాళ్ళని? మీరు ఏమైనా కనబడుతుందా, వినబడుతుందా ఆటో అని కోసాన్ని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇప్పటి వరకు ఫ్రీ బస్ అనే దాంతో ఆటో వాడు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ఓలా ఊబర్ రేట్లు లేవు, అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొంటే ఏదో వాడి మా జీవనోపాధి మేము చేసుకుంటూ ఉన్నాం. ఏదో మాకు ఈ పని వచ్చి కాబట్టి ఇందులోనే బతుకుతున్నాం. ఒకవైపు ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు, ఒకవైపు ఫ్రీ బస్సు, ఈ రెండు కలిపి మా మీద ఎంతో పెద్ద దాడి చేసాయి. అది చాలా అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు బస్ స్టాప్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికే వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాం. ఎలక్ట్రికల్ ఆటోలు, బస్ టికెట్తో పాటు ఆటో టికెట్ కూడా తీసుకుంటాము, మేము ఇస్తాం అనే విధంగా చెప్తా ఉన్నారు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మీకు కనబడుతుందా, వినబడుతుందా ఆటో వన్ గోసా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రోజున. ఎంతకాలం అయ్యా ఆటో మీద పగ? ఆటో వాడు ఏం చేసిండయ్యా? ఆటో వాడు ఓటేసి గెలిపించడం తప్ప మీకు? ఆటో వాడు క్యాబ్ వాడు అంటే వాడు ఓటేసి గెలిపించినందుకు ఇదంతా తప్పు జరుగుతుందా? నాకు అర్థం కావట్లేదు మీకు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు దీన్ని దృష్టిలో తీసుకొని దీన్ని ఖండించకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతాయి. అదేవిధంగా మేము ఇక అనేక రకంగా ఎన్నో విధంగా రాష్ట్ర బంధువులు కానీ, సీఎం నివాసం ముట్టడి కానీ, ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, రాష్ట్ర బంధువులు కానీ, ఇక అనేక రకంగా ఎన్నెన్నో చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఇలా చేస్తూ పోతే మేము చూస్తూ ఊకోము. కాస్త దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు కూడా ఒక సీఎం హోదాలో ఉన్నారు, మీరు కూడా ఆలోచించి దీన్ని ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భీమ్.